రైట్గా పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో తూకంలో కోత, అన్నదాతకు వెత. క్వింటాలు ధాన్యంలో 5 కిలోల కోత. తరుగు పేరిట రైతుల నిలువు దోపిడీ జరుగుతోంది. తీవ్రంగా నష్టపోతున్న అన్నదాతలు. ఒక కరీంనగర్ జిల్లాలోనే తరుగు పేరిట 9 కోట్ల విలువైన వడ్లు హాంఫర్డ్. సో ఇట్లా ఒక క్వింటాలు ధాన్యంలో 5 కిలోలు తరుగు పేరుతో రైతు నష్టపోతున్నాడు. అంటే ఓవరాల్గా కొన్ని కోట్ల రూపాయలు ఇవాళ రైతులకు చేరకుండా రైతుల నుంచి ఆ, లాగేసుకుంటున్న పరిస్థితి. ఒక కోట్లాది రూపాయలు ఇవాళ రైతులు కోల్పోతున్నారు. సో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు సరిగ్గా పనిచేయకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ ప్రైవేటు మిల్లర్ల దగ్గరికి, ప్రైవేటు వ్యాపారుల దగ్గరికి ఆ వడ్లు తీసుకొని నష్టానికి అమ్ముకుంటున్న పరిస్థితి. సో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు దాంట్లో అన్ని ఏర్పాట్లు ఉండాలి, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. కానీ ఇవాళ రోజుల తరబడి, వారాల తరబడి రైతులు మార్కెట్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తూ అనేక మంది రైతులు వడదెబ్బకు మృత్యువాత పడుతున్నారు. చాలామంది రైతులు ఇవాళ అకాల వర్షాలకి తమ కళ్ళ ముందే ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంట చివరికి కొనుగోలు కేంద్రాల్లో కూడా ప్రాపర్గా అమ్ముకోలేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సో కళ్ళ ముందే పంట తడిసిపోతుంది, వానకు తడుస్తుంది, ఎండకు ఎండుతుంది. ఇట్లా ఆ ధాన్యంతో పాటుగా రైతులు కూడా రోజుల తరబడి ఆ కళ్ళల్లో అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉంటూ వానకు తడుస్తూ ఎండకు ఎండుతున్నటువంటి పరిస్థితి. సో దానికి తోడు ఏకంగా క్వింటాల్ ధాన్యంలో 5 కిలోల కోత పెడుతున్నారు. తరుగు పేరిట రైతులు నిలువు దోపిడీ చేస్తున్నారు. సో అయినా కూడా పట్టించుకొని అధికారులు, కన్నెత్తి చూడని పాలకులు. పలు చోట్ల రోడ్డెక్కిన రైతులు, వెల్లువెత్తిన నిరసనలు. దొడ్డు వడ్లు కొనబోమంటున్న సెంటర్ల నిర్వాహకులు, మిల్లుల వద్ద వడ్ల లోడుతో బారులు తీరినటువంటి వాహనాలు, అకాల వర్షానికి కేంద్రాల్లో తడిసిపోతున్నటువంటి ధాన్యం. సో ఇట్లా దున్నింది మొదలు పంట పండించేదాకా గొడ్డు కష్టం చేసినటువంటి రైతుకు చివరికి ఆ పంటను అమ్ముకుందామన్నా కూడా ఇబ్బందులు తప్పట్లేవు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మనం చెప్పుకుంటున్నట్టుగా రోజుల తరబడి అక్కడ కుటుంబ సభ్యులతో పాటుగా వంతుల వారీగా వాళ్ళు అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర దీనంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇంకెప్పుడు కొంటారు మా ధాన్యం, ఇంకెప్పుడు కొంటారంటూ పూర్తిగా రైతాంగాన్ని పూర్తిగా ప్రభుత్వం విస్మరించిందని, మమ్మల్ని నిలువునా మోసం చేసింది ప్రభుత్వం అంటూ రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రాపర్గా సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెలిసేవి, ఇట్లా ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు వెంటనే ఆ కొనుగోలు జరిగేవి. తద్వారా మాకు ఎటువంటి ఇబ్బందులు ఉండకపోయేటువంటి విషయాన్ని తాము ఇవాళ రైతులందరూ కూడా గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే ఇట్లా రోజుల తరబడి, వారాల తరబడి అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర ఉంటున్న రైతులకు మళ్ళీ ఇటువంటి సమస్య కూడా తీవ్రంగా వేధిస్తోంది. ఓవైపు అనేక కొర్రీలతో సర్కారు ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం చేస్తుండగా, మరోవైపు తరుగు పేరిట ఆయా సెంటర్ల నిర్వాహకులు అన్నదాతలను నిలుదోపిడీ చేస్తున్నారు. క్వింటాల్కు 5 కిలోల వడ్లను తరుగు పేరిట కోత పెడుతున్నారు. ఇలా ఒక్క కరీంనగర్ జిల్లాలోనే ఇప్పటివరకు 9 కోట్లకు పైగా విలువైన ధాన్యం తరుగు పేరిట మిల్లులకు చేరినట్టు తెలుస్తుండగా, ఇక రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక దొడ్డు వడ్లను కొనేందుకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నిరాకరిస్తుంటే విధి లేక రైతులు వడ్ల బస్తాల్ని మిల్లుల వైపు తరలిస్తున్నారు. అక్కడ కూడా మిల్లర్లు ససేమిరా అంటుండడంతో ట్రాక్టర్లు, లారీలతో రోడ్లపైనే బారులు తీరాల్సినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు శనివారం సైతం కురిసినటువంటి అకాల వర్షానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని సెంటర్లలో ధాన్యపు రాసులు తడిసి ముద్దయిపోయాయి. సో కొనుగోలు కేంద్రాలు చాలా చోట్ల ఏర్పాటు కాలేదు. ఏర్పాటైనటువంటి చోట్లలో అక్కడ గన్నీ బ్యాగులు లేకపోవడం, తర్వాత ఇట్లా అకాల వర్షం వస్తే ఆ వర్షానికి ధాన్యాన్ని తడిసిపోకుండా కాపాడుకోవడం కోసం టార్పాలిన్లు కూడా లేకపోవడం అనేది రైతుల్ని మరింతగా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి. ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంట తమ కళ్ళ ముందే తడిసిపోతున్నా కూడా ఏమీ చేయలేని ఒక దయనీయమైన పరిస్థితుల్లోకి రైతు నెట్టివేయబడ్డాడు. సో ఇట్లా అనేక విధాలుగా, అంటే మొదటి నుంచి కూడా రైతాంగాని కోసం ప్రభుత్వం ఏమైతే హామీలు ఇచ్చిందో అక్కడి నుంచి రైతు భరోసా మొదలుకొని చివరికి, అంటే రైతు భరోసా అంటే పంట పెట్టుబడి కోసం చేయాల్సినటువంటి సాయం, రైతు బంధు అనేది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎక్కడా ఎటువంటి ఎదురుచూపు లేకుండా కరోనా సమయంలో కూడా మొత్తం ప్రపంచం అంతా కూడా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ సమయంలో కూడా రైతు బంధు అనేది ఎక్కడా ఆగలేదు. కానీ రైతు బంధు కాదు, మీరు రైతు భరోసా ఇస్తామన్నారు. ఆ రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు. ఇవాళ కొంతమంది రైతులకు మాత్రమే, ఒక 3-4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా వేసింది. అది కూడా అందరికీ వచ్చిందంటే అందరికీ రాలేదు, మాకు రాలేదంటూ ఇవాళ రైతులు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇట్లా అంటే పంట వేసే దగ్గర నుంచి ప్రభుత్వం రైతుకి అండగా ఉండాలి. కానీ అక్కడి నుంచి ఇక్కడి దాకా, అంటే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకునేదాకా ప్రభుత్వం రైతుల్ని పూర్తిగా విస్మరించింది. మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా వైపు కూడా కన్నెత్తి చూడట్లేదు ప్రభుత్వం అంటూ రైతాంగం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.
రోడ్డుపైనే బస్తాలు. ఎండనక వాననక కష్టపడి పండించిన వడ్లను అమ్ముకునేందుకు రైతులు గోసపడుతున్నారు. సన్నాలు తప్ప దొడ్డు వడ్లు కొనబోమని కొనుగోలు కేంద్రాల్లో తెగేసి చెప్పడం, మిల్లర్ల వద్దకు పోతే అక్కడ కూడా కొనకపోవడంతో దిగాలు చెందుతున్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం పెదిరిపాడు రోడ్లో ఓ మిల్లు వద్ద శనివారం ధాన్యం లోడుతో బారులు తిరిగినటువంటి ఈ ట్రాక్టర్లు మనం చూస్తున్నాం. సో ఇట్లా కిలోమీటర్ల కొద్దీ ట్రాక్టర్లు బారులు తీరారు. అక్కడ దొడ్డు వడ్లు కొనబోమంటూ అక్కడ వాళ్ళు చెప్పడంతో మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు. మిల్లర్లు వచ్చినప్పుడు మిల్లర్ల దగ్గరికి ఇట్లా బారులు కట్టి అక్కడ గంటలుగా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనం చూస్తున్నాం, వరదలోనే వడ్లు ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం జాప్యం కారణంగా కేంద్రాలు నిల్వ చేసినటువంటి వడ్లు అకాల వర్షాలకు తడిసిపోయి అన్నదాతలకు మరింత నష్టం వాటిల్లుతోంది. శనివారం కురిసినటువంటి వర్షానికి రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మార్కెట్ యార్డ్లో వరదలో కొట్టుకుపోతున్నటువంటి ధాన్యం. సో ఇంకా అంత కష్టపడి పండిస్తే చివరికి ఆ ధాన్యం అమ్ముకునే దగ్గర కూడా ఇంత కష్టపడాల్సి వస్తుంది. సో మరోపక్క ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు జరపట్లేరంటూ రోడ్లపైకి వచ్చి రైతులు ధర్నాలు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఓ పక్క రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దాదాపు ఇప్పటికీ 500 మంది రైతులు ఇప్పటిదాకా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక విషాదకరమైన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. సో రైతు ఒక ధైర్యంగా ఉండాలి. రైతు తన ఆత్మవిశ్వాసంతో వ్యవసాయం చేసుకునేటువంటి రైతు ఇవాళ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి బతుకు మీద ఆశ పూర్తిగా వదిలేసుకొని ఇవాళ తనువు చాలిస్తున్నటువంటి విషాదకరమైనటువంటి పరిస్థితులు. సో దానికి ఇవన్నీ కారణాలుగా మనం చెప్పవచ్చు. అంటే పెట్టుబడి సరిగ్గా రాకపోవడం, చేస్తానన్న రుణమాఫీ ప్రాపర్గా కాకపోవడం, తర్వాత ఇంకా అనేక సమస్యలు, అప్పుల బాధ పెరిగిపోవడం కావచ్చు. ఇట్లా చివరికి కళ్ళ ముందే ఎంతో ప్రేమించి రైతు తన పంట పండిస్తారు. అటువంటి పంటను కూడా అమ్ముకోలేక కళ్ళ ముందే ధాన్యం తడిసి ముద్దైపోతున్నా కూడా ఏమీ చేయలేని దయనీయ స్థితిలో ఇటువంటి అన్నీ కూడా రైతుల్ని ఆత్మహత్యలకు పురికొల్పుతున్నాయి. మనం ఇక్కడ చూస్తున్నాం, ఇప్పటికీ రాలిన మట్టి భూలు 487, 10 బోర్లు, 10 లక్షల అప్పు, చుక్క నీటి జాడలేక యువ రైతు కన్నీళ్లు, అప్పులు మీద పడి ఆవేదన, మనస్తాపంతో ఆత్మహత్య. కామారెడ్డి జిల్లా సంగమేశ్వర్లో ఈ విషాదం చోటు చేసుకుంది. సో ఇట్లా రైతులు మానసికంగా ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలే శరణ్యం అనుకున్నటువంటి ఒక విషాదకరమైన దయనీయమైనటువంటి పరిస్థితులు ఇవాళ తెలంగాణ రైతాంగం అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. మనం మాట్లాడుతున్నాం, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు జరపకపోవడంతో రైతులు తమ కళ్ళ ముందే తాము కష్టపడి పండించినటువంటి పంట తడిసి ముద్దైపోతున్నా కూడా చాలా దీనంగా దయనీయంగా రోధిస్తున్నటువంటి పరిస్థితి. సో కొనుగోలు సరిగ్గా జరగకపోవడంతో రైతులందరూ కూడా ఇట్లా అనేక చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్న పరిస్థితి. ఆమనగల్లో హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిరసన తెలుపుతున్నటువంటి రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు కూడా మనం చూస్తున్నాం. అలాగే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని ట్రాక్టర్లోకి ఎత్తుతున్నటువంటి హమాలీలు చాలా నత్తనడకన సాగుతున్నటువంటి పరిస్థితి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ కొనుగోలు కేంద్రంలో ఆందోళన చేస్తున్నటువంటి రైతులు ఇట్లా తూకంలో ఇబ్బంది అవుతుంది, తూకంలో తరుగు పెరిట ధాన్యంలో కోతలు పెడుతున్నారు, క్వింటా మీద 5 కిలోల తేడా చూపిస్తున్నారంటూ రైతాంగం మమ్మల్ని దోచుకుంటారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా రైతు బీమా కిస్తీ కట్టరా, ఫిబ్రవరి ప్రీమియం మే నెల వచ్చినా చెల్లించలేదు ఎందుకు, సర్కార్ నిర్లక్ష్యం రైతులకు శాపం అంటూ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రైతు బీమా అనేది దేశంలోనే ఎక్కడా లేని విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. రైతు బంధు అనేది దేశంలో ఎక్కడా ఏ రైతుకు ఏ ప్రభుత్వం గతంలో పెట్టుబడి సాయం చేద్దామన్నటువంటి ఆలోచన కూడా కనీసం చేయలేదు. కానీ రైతుని ఆదుకోవాలి, రైతుల్ని అప్పుల ఊబిలో నుంచి బయటకు తీసుకురావాలి అన్నటువంటి సంకల్పంతో రైతు ఎప్పుడైనా ఫస్ట్ అప్పు చేసేది ఎక్కడ, పంటకు పెట్టుబడి కోసమే. ఆ పెట్టుబడే ప్రభుత్వంగా మనం అందిస్తే రైతును చాలా వరకు ఆదుకోవచ్చని నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించారు. రైతు బంధు అనే ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. సో దాన్ని అమలు చేసిన తర్వాత దానికి కొనసాగింపుగా రైతు బీమాను కూడా తీసుకొచ్చారు. ఏ కారణం చేతనైనా రైతు చనిపోతే ఆ కుటుంబానికి ఒక వారం 10 రోజుల్లోనే 5 లక్షల రూపాయల చెక్కు ఇచ్చి ఆ కుటుంబానికి చాలా వరకు ఒక అండగా ఆసరాగా నిలబడేటువంటి ఒక గొప్ప ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంతో చాలామంది రైతులు ప్రాణాలు కోల్పోయినా కూడా, రైతులు చనిపోయినా కూడా ఆ కుటుంబానికి ప్రభుత్వం ఉందన్నటువంటి ఒక ధైర్యంతో, ఒక అండతోటి ఉండేవాళ్ళు. కానీ ఇవాళ అటువంటి రైతు బీమా కూడా ప్రీమియం కట్టకపోవడంతో ఆ రైతు బీమా కూడా అమలు అనేది ప్రశ్నార్థకంగా మనకు కనిపిస్తుంది. సో అదే నిన్న మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. రైతు బీమాను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు ఏ కారణంతోనైనా రైతు మరణిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం చేసిన రైతు బీమాను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతుందంటూ ఆయన ఎక్స్ వేదికగా
విమర్శించారు. రైతు బీమా కోసం ఫిబ్రవరిలోనే చెల్లించాల్సినటువంటి 775 కోట్ల ప్రీమియాన్ని మే నెల వచ్చినా కూడా చెల్లించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరి చూస్తుంటే రాష్ట్రంలో రైతు బీమా అమలు చేస్తున్నదా లేదా అటకెక్కించిందా అంటూ అనుమానాన్ని వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. అప్పుల బాధతో ఎరువుల వ్యాపారి ఆత్మహత్య, దిగుబడులు లేక బకాయిలు చెల్లించిన రైతులు అప్పులు కట్టలేక మార్క రాజేందర్ అనేటువంటి వ్యక్తి బలవన మరణం పాలయ్యారు. భూపాలపల్లి జిల్లా శ్రీనివాసపల్లిలో ఈ విషాదం జరిగింది. ఇసుక రైతుల ఆత్మహత్యలకు సంబంధించి ఇందాక మనం చూసాం. 10 బోర్లు 10 లక్షల అప్పు, యువ రైతు ఆత్మహత్య. కామారెడ్డి జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఇప్పటికీ దాదాపుగా 500 మంది రైతులు సూసైడ్ చేసుకున్నారు. ప్రభుత్వం ఏర్పడి కూడా 500 రోజులు దాటింది. ఆ ప్రభుత్వ రోజులకి సమాంతరంగా రైతు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి. సో రైతు చాలా ధైర్యంగా, చాలా ధీమాగా వ్యవసాయం చేసుకుని దర్జాగా ఉండాల్సినటువంటి రైతు ఇవాళ మానసిక స్థైర్యం చెడిపోయి, బతుకు మీద ఆశ కోల్పోయి ఇవాళ ఆత్మహత్య బాట పడుతున్నటువంటి ఒక దయనీయమైన పరిస్థితులు మనం చూస్తున్నాం రెగ్యులర్గా. కాంటాలు పెడతలేరు, వారాల తరబడి కేంద్రాల్లోనే వడ్లు ఉన్నాయి, టార్పాలిన్లు లేక వడ్లు తడుస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆగ్రహం. కలెక్టర్కు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదంటూ ప్రభుత్వ రామచంద్ర నాయక్ నిన్న మంత్రుల సమీక్షలో స్పష్టం చేశారు. యాసంగి బోనస్ ఎవరికి ఇవ్వలేదంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా పేర్కొన్నారు. హన్మకొండ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహిస్తున్న మంత్రులు ఉత్తమ్, పొంగులేటి సీతక్క వాళ్ళతో ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వ వైపు రామచంద్ర నాయక్ అలాగే ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా ఉన్నారు. నిజమే, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరుగుతుంది. వారాల తరబడి రైతులు అక్కడే ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గరనే పడిగాపులు పడుతున్నారు. అయినా కూడా ధాన్యం కొనుగోలు సరిగ్గా జరగట్లేవు. అక్కడ లారీలు లేవు, తర్వాత టార్పాలీలు లేవు, గన్ని బ్యాగులు లేవు. ఇట్లా కొనుగోలు కేంద్రాలు ఉన్నాయంటే ఉన్నాయి, కానీ వాళ్ళకి కావాల్సినటువంటి, రైతులకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఏవీ లేవు అనేది స్వయంగా ఎమ్మెల్యేలే మంత్రుల దృష్టికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అధికార పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రంగా తప్పుపట్టారు. సర్కారు కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కొనుగోలు సరిగ్గా జరగడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 వారాలు గడిచినా కూడా వడ్లను మిల్లులకు తరలించడం లేదు అంటూ, కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి వసతులు ఉండడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రుల సమీక్ష సమావేశంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో వాస్తవాలతో ఫిర్యాదులు చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో వడ్ల కొనుగోలుపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఒక సమీక్ష నిర్వహించారు. సో దాంట్లో ఎమ్మెల్యేలు చెబుతున్నారు కాంటాలు పెట్టట్లేదు, రైతులు ఇబ్బందులు పడుతున్నారంటూ. కొనుగోలు ప్రక్రియలో జాప్యం, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో చాలా వరకు జాప్యం జరుగుతుందంటే ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా బస్తాలు లేవని చెప్పారు. కాంటా అయిన వడ్లను మిల్లులకు తరలించేందుకు లారీలు కూడా ఉండడం లేదంటూ ఆయన పేర్కొన్నారు. వడ్ల కొనుగోలును వేగవంతం చేయాలని కోరారు. పంట కొంటారా కొనరా? అన్నదాతల ఆగ్రహాన్ని సర్కారు చవి చూడక తప్పదు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి హెచ్చరిక. రోడ్లపై ఎక్కడ చూసినా కూడా వడ్లే కనిపిస్తున్నాయని, ప్రభుత్వం అసలు ధాన్యం కొంటుందా కొనదా సూటిగా చెప్పాలంటూ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారు జీవన్రెడ్డి ప్రశ్నించారు. 6 కాలం కష్టపడి పండించిన పంటను అమ్మడానికి రైతులు నెల రోజులుగా ఎదురు చూస్తున్న ఈ ఇందిరమ్మ రాజ్యానికి ఇసుమంతా కనికరం కూడా లేదంటూ ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క మనం చూస్తున్నాం, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రభుత్వంలో మరొక స్కామ్ తీశారు, మరొక స్కామ్ జరుగుతోందంటూ ఆయన ఆరోపించారు. 3,000 కోట్ల స్కామ్ అంటూ నిరుడు దీపావళి పండుగ రోజే హైదరాబాద్ కేంద్రంగా ఈ స్కామ్కు బీజం పడింది. 60,000 ఫేక్ టెంపరీ రిజిస్ట్రేషన్ల నెంబర్లతో రైతులకు మోసం. స్కామ్లో ప్రభుత్వ పెద్దలు, కాటన్ కార్పొరేషన్ అధికారుల హస్తం ఉంది. ట్రేడర్లు, బ్రోకర్ల ఖాతాల్లోకి 3,000 కోట్ల మళ్లింపు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సో పత్తి కొనుగోళ్ల విషయంలో భారీగా అక్రమాలు జరిగాయంటూ, పత్తి కొనుగోళ్ల పేరిట కాంగ్రెస్ నేతలు భారీ కుంభకోణానికి తెరలేపారంటూ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 60 నకిలీ టీఆర్ నెంబర్లతో ట్రేడర్లు, బ్రోకర్ల ముసుగులో దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు. రైతుల ఖాతాల్లోకి చేరాల్సినటువంటి 3,000 కోట్లు కాంగ్రెస్ నేతల ముసుగులోని నకిలీ ట్రేడర్లు, బ్రోకర్ల ఖాతాల్లోకి వెళ్లాయని తెలిపారు. నేడు దీపావళి నాడు హైదరాబాద్లోని ఓ 5 స్టార్ హోటల్లో సీసీఐ అధికారులు, ప్రముఖ ట్రేడర్స్ మధ్య జరిగినటువంటి రహస్య సమావేశంలోనే ఈ భారీ కుంభకోణానికి, ఈ 3,000 కోట్ల స్కామ్కు బీజం పడిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఒకసారి మనం చూస్తున్నాం, పత్తి సాగు మొత్తం 43 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరిగితే సాగు చేసినటువంటి రైతులు ఎంతమంది అంటే 25 లక్షల మంది. ఉత్పత్తి అయిన పత్తి 49 లక్షల బేళ్లు. సీసీఐ కొనుగోలు చేసింది 41 లక్షల బేళ్లు. ప్రైవేటు వ్యాపారులు కొన్న పత్తి 8 లక్షల బేళ్లు. సీసీఐకి అమ్మిన రైతులు 6,30,000. ట్రక్ పట్టీలు జారీ చేసినవి 9 లక్షలు. పత్తి మద్దతు ధర 7,521 రూపాయలైతే రైతుకు లభించిన ధర సుమారు 5,500 రూపాయలు మాత్రమే. వ్యత్యాసం సుమారు 2,000. ఇట్లా ఏకంగా ఒక 3,000 కోట్ల స్కామ్ జరిగింది. పత్తి కొనుగోళ్ల విషయంలో మొత్తం పూర్తిగా అక్రమాలు జరిగాయి. అక్కడ సీసీఐ అధికారులకి, తర్వాత ప్రముఖ ట్రేడర్స్కి మధ్య ఒక
జరిగింది. పోయిన దీపావళి రోజే మొత్తం ఈ రకంగా రైతుల్ని దోచుకునేందుకు రైతులకి సపోర్ట్ ప్రైస్ ఇవ్వకుండా తక్కువ ధరకే రైతు దగ్గర పత్తి కొనుగోలు చేసే విధంగా తద్వారా ఒక 3,000 కోట్ల స్కామ్ జరిగింది అంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. పత్తి కొనుగోళ్లలో అక్రమాలు ఎన్నడూ లేని విధంగా భారీగా టెంపరీ రిజిస్ట్రేషన్ల జారీ, 54,000 మంది రైతులకు తాత్కాలిక రిజిస్ట్రేషన్లు, వీరిలో 10,000 మంది అసలు మిగతా వాళ్ళంతా మిల్లులు ట్రేడర్స్కి సంబంధం ఉన్నవాళ్లే. జారీలో ఏఈఓ ఏఓ కార్యదర్శుల చేతివాటం, రైతుల నుంచి క్వింటాల్ 5 నుంచి 6,000 ధరకు కొని నకిలీ టీఆర్లతో సీసీఐకి 7,521 విక్రయం. పత్తి పొడవు తేల్చడంలో నువ్వు కూడా జిమ్మికు తక్కువ పొడవున్నా ఎక్కువ చూపి అధిక ధర చెల్లించినటువంటి వైనం. ఇట్లా ఒక 3,000 కోట్ల స్కామ్ జరిగింది. అక్రమాలు ఏ విధంగా జరిగాయి, రైతుల నుంచి ఎట్లా వాళ్ళని నిలువున మోసం చేశారు, వాళ్ళకి కనీసం మద్దతు ధర ఇవ్వకుండా కూడా తక్కువ ధరకి ఎట్లా కొన్నారు, దాదాపు ఒక్కొక్క రైతు ఒక్కొక్క క్వింటాల్కి 2,000కు పైగా రూపాయలు నష్టపోయినటువంటి పరిస్థితి. సో ఇది ఈ రకంగా పత్తి కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరిగినటువంటి విషయాన్ని ఒక 3,000 కోట్ల స్కామ్ జరిగిందంటూ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక సంచలన ఆరోపణలు చేశారు. ఇక ఇండ్లకు అనుమతి ఏది, టీజీ బీపాస్ను నిలిపేశారు, బిల్డ్ నౌ ఓపెన్ కావడం లేదు. ఇళ్ల నిర్మాణ అనుమతులు అందక నెల రోజులుగా అవస్థలు పడుతున్న బిల్డర్లు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణ కలలైపోతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆన్లైన్లో ఇళ్ల నిర్మాణ అనుమతులు ఇచ్చిన టీజీ బీపాస్ని ఆకస్మికంగా మూసేశారు. దాని స్థానంలో కాంగ్రెస్ సర్కారు కొత్తగా బిల్డ్ నౌ పోర్టల్ తీసుకొచ్చింది. కానీ అది సక్రమంగా పనిచేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజులుగా భవన నిర్మాణ అనుమతులు రాక ప్రజలు అవస్థలు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఆర్టీసీ సమ్మెపై యాజమాన్యం హ్యాండ్సప్, కార్మికుల సమ్మెకు మిగిలిన 2 రోజులే, చర్చలకు ఆహ్వానించకపోతే సమ్మె తథ్యమంటూ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపుపై సంస్థ యాజమాన్యం చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. కార్మిక సంఘాలు ఇచ్చిన నోటీసు ప్రకారం సమ్మెకు ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం లేదా సోమవారం ఉదయం ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందని భావిస్తున్న ఆర్టీసీ యాజమాన్యం ఆ దిశగా ఎటువంటి సంకేతాలు వెలువడడం లేదు. దీంతో సమ్మె తథ్యం అనే భావన నెలకొంది. పైసలు ఇచ్చుకో పోస్టింగ్ పుచ్చుకో, దక్షిణ డిస్కంలో కీలకమైన డీఈ పోస్టులకు లంచాలు. ఒక్కో పోస్టింగ్కు 25 లక్షల నుంచి 40 లక్షల వసూలు. ఎక్కడైనా పోస్టు ఖాళీ కాకముందే ఖర్చీఫ్ వేస్తూ పైరవీలు జరుగుతున్నాయి. విద్యుత్ సంస్థలో యథేచ్ఛగా అక్రమ పోస్టింగ్స్ దందా సాగుతోందంటూ ఈ వార్తగా మనం చూస్తున్నాం. ఇక పాక్ దిగుమతులపై నిషేధం, ఆంక్షలు ఉధృతం చేసిన భారత్. పార్సిల్లు మెయిల్లు నిలిపివేత, ఆ దేశ నౌకల ప్రవేశం నిషేధం. ఉగ్రవాదుల్ని వదలమంటూ ప్రధానమంత్రి మోడీ హెచ్చరిస్తున్నారు. వారిపై తిరుగులేని చర్య తప్పదు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. సరిహద్దుల్లో పాక్ రేంజర్ అరెస్టు, అక్రమ చొరబాటుకు యత్నం. పాకిస్తాన్ను అన్ని విధాల కష్టాల్లోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్న భారత్ శనివారం ఆ దేశ దిగుమతులపై నిషేధం విధించింది. ఆ దేశ నౌకలు మన నౌకాశ్రయాల్లోకి రాకుండా నిషేధించింది. మరోవైపు ఉగ్రవాదుల పని పట్టకుండా ఊరుకోబోమని ప్రధాని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని భారత నేవీ ప్రకటించింది. అయితే పాక్ మాత్రం భారత్పై ఇంకా అక్కసు వెళ్లగక్కుతోంది. సింధు నదిపై ఏమైనా నిర్మాణాలు చేపడితే వాటిని ధ్వంసం చేస్తామని ఆ దేశ రక్షణ మంత్రి ఆసిఫ్ భారత్ను హెచ్చరించారు. ఇక మరొక వార్త చూస్తే, విస్తీర్ణం పెరిగితే కేంద్ర సాయం కట్, మాట మార్చిన రాష్ట్ర ప్రభుత్వం. ఇందిరమ్మ ఇల్లు 600 చదరపు అడుగులు దాటొద్దు అంటూ షరతు అయోమయంలో లబ్ధిదారులు పడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల వైశాల్యాన్ని కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అకస్మాత్తుగా నిర్ణయం తీసుకోవడం పైన సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. మొదట 350 చదరపు అడుగులకు తగ్గకుండా ఎంత విస్తీర్ణంలోనైనా నిర్మించుకోవచ్చని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 600 చదరపు అడుగులకు మించరాదని, ఒకవేళ మించితే ఇలాంటి నిర్మాణం ప్రారంభమైనా రద్దు చేస్తామంటూ స్పష్టం చేసింది. సో ఇట్లా ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి ఈ నిబంధనలు అమలులోకి వస్తుండడంతో వాళ్ళ లబ్ధిదారులు ఎట్లా నిర్మించుకోవాలి, ఏం చేయాలనేది వాళ్ళకు అర్థం కానటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. నేను కాంగ్రెస్ కార్యకర్తనే, పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఆశపడ్డ డోర్నకల్ ఎమ్మెల్యేగా రామచంద్ర నాయక్ గెలవాలనే కురవి వీరభద్రస్వామికి తలనీలాలు ఇచ్చినా నాకు మాత్రం ఇల్లు ఇయ్యలేదు అంటూ మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం పెద్దనగరానికి చెందినటువంటి చలమల్ల సోమయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకి ఇల్లు ఇవ్వాలని మొరబెట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం రేగళ్ల తండాలో శనివారం వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలుపుతున్నటువంటి గిరిజనులు. ఇట్లా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా అనేక అక్రమాలు జరుగుతున్నాయి. సొంత పార్టీ వాళ్ళకి, వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళకి మాత్రమే ఇల్లు ఇస్తున్నారంటూ అక్కడ తీవ్రంగా అనేక మంది ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. నా గుండె జబ్బు ఉంది, నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు, నేను చనిపోకముందు నా కుటుంబానికి ఇల్లు ఉండాలనేదే కోరిక. ఇందిరమ్మ ఇళ్ళ మొదటి జాబితాలో ఇవ్వలే, రెండో జాబితాలో వస్తున్న ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెబుతున్నారు. అధికారులు దయచేసి ఇల్లు ఇప్పించండి సారు అంటూ మహబూబాబాద్ జిల్లా మరిపేట మండలం గిరిపురం గ్రామానికి చెందినటువంటి షేక్ పాషా అధికారుల్ని దీనంగా వేడుకున్నాడు. ఇందిరమ్మ లిస్టులో తన పేరు 17 నెంబర్లో ఉంది. మా గ్రామంలో 16 ఇళ్ళు మాత్రమే మంజూరు చేశారు. నాకు రెండో లిస్టులో ఇల్లు ఇస్తామని చెప్పి 16 మంది పేర్లను ప్రకటించారు. కానీ నాకంటే పేదలు ఎవరైనా ఉంటే ఇవ్వండి, లేదా నాకు ఇవ్వండి అంటూ రోధిస్తూ షేక్ పాషా వేడుకుంటున్నాడు.
భట్టి సారు ఇల్లు ఉన్న వారికైనా మాకు ఇవ్వరా అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను అక్కడ మదిరలో ప్రజలు నిలదీస్తున్నారు. ఇళ్ల కోసం వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరో చోట ఎంపీడీఓ కార్యాలయం ఎదుట గ్రామస్తులు ధర్నా చేశారు. ఇక్కడ ఇది ఆసిఫాబాద్ జిల్లా దగ్గర. సో ఇట్లా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా అనేక ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి పరిస్థితి. ఇక తెలంగాణ టుడే చూస్తే తెలంగాణ టుడేలో ఇండియా బ్యాన్స్ ఇంపోర్ట్స్ షిప్స్ ఫ్రమ్ పాకిస్తాన్ అంటూ ఒక వార్త చూస్తున్నాం. అలాగే 3000 crore కాటన్ స్కామ్ అలెగ్డ్ కాంగ్రెస్ లీడర్స్ మ్యానిపులేటింగ్ పర్చేజెస్ సేస్ బీఆర్ఎస్. రైట్, ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చ ప్రారంభిద్దాం.